ఒక సైకిల్ అది చనిపోతే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, దాని పురుగులు తింటాయి, ఆ పురుగులు మళ్ళీ పక్షులు తింటాయి, అలా ఒక సైకిల్ అది. సో ఈ మనం చేసింది ఒక స్ట్రేట్ లైన్ లాగా అయిపోకూడదు, సైకిల్ లాగా అవ్వాలి. మనం నేర్చుకున్నాం, ఒక సంస్థ ఉంది, కర్టేవా లాంటి సంస్థ ఉంది, అది ఏదో వాళ్ళ ప్రొడక్ట్స్ అవన్నీ అమ్ముకుని ప్రాఫిట్ చేస్తారు, అవునా, సంపాదించుకుంటారు. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం డబ్బులు తీసి ఒక ఎన్జిఓ, జనహిత లాంటి ఎన్జిఓకి చెప్తారు, మీరు ఏమైనా మంచి ప్రోగ్రామ్ చేయండి, అందరికీ పనికి వచ్చేది. జనహిత లాంటి ఎన్జిఓ సార్ లాంటి వాళ్ళ దగ్గర, ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి ఒక ప్రోగ్రామ్ పెట్టండి ఇలాంటిది అని చెప్తారు. సార్ ఏం చేస్తారు, సరే నాకు మీరు నా టైం స్పెండ్ చేయడానికి, ఇది చేయడానికి నాకు ఎక్విప్మెంట్ కావాలి, నాకు కిరణ్ సార్ లాగా వాళ్ళు అందరూ కావాలి నాకు అని చెప్పి మీకు స్టూడెంట్స్కి ఇస్తారు. మీరు స్టూడెంట్స్ నేర్చుకుంటారు, అక్కడ ఎండ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ నాట్ ఎండ్ ఇన్ అ లైన్, ఇట్ షుడ్ బి అ సర్కిల్. అది చెప్తే మీకు రుణం అనేది ఏదో పెద్ద కంపల్సరీ అని కాదు, జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అ సైకిల్. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనకి సర్కిల్ కంప్లీట్ అవుతుంది లైఫ్. ఓకేనా? ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయాలి.